అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు కొందరైతే ఉన్నత చదువులు చదివి పెళ్లి తర్వాత ఇంట్లో ఉండేవారు ఇంకొందరు. ఇంట్లో ఉన్న తమకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని 10 మందికి ఉపాధి కల్పించేవారు మరికొందరు. ఈ కోవలోకే వస్తారు ఏలూరు జిల్లాకు చెందిన శ్రీదేవి. కొడవళ్లు పట్టి పంటలు కోసే చేతులతో కమ్మని పిండి వంటలు, పొడులు, పచ్చళ్లు తయారు చేయిస్తూ శ్రీ వంటిల్లు పేరుతో పల్లె పట్టణాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు పండుగ పబ్బాలకు పిండి వంటలను ఇంట్లోనే చేసుకునేవారు. రోజులు మారాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు. వంట చేసుకోవడమే కష్టంగా మారుతోంది. ఇక పిండి వంటలా అని భయపడుతున్నారు. వేడుకలు, పండుగలు, సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపించే వారికి చేతి వంట రుచి చూపిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన కొందరు మహిళలు. పల్లెల్లో చేసే పిండి వంటలు, జంతికలు, సకినాలు, లడ్డూలు ఇలాంటి చిరుతిళ్లను మరిచి మార్కెట్లో దొరికే పిజ్జాలు, బర్గర్ల వెంట పడుతున్నారు ఇప్పటి తరం. వాటితో లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ మార్కెట్లోకి ఎన్ని రకాల ఆహార పదార్థాలు వచ్చినా చేతి రుచికి మించింది లేదు. 3 ఏళ్లుగా కల్తీ లేని ఆహారాన్ని అందిస్తూ కమ్మని రుచులను ఆస్వాదించేలా చేస్తున్నారు శ్రీ వంటిల్లు మహిళలు. సొంత పొలాల్లో పనిచేసుకుంటూనే ఆర్డర్లు వచ్చిన సమయంలో అందరూ కలిసి సకినాలు, గారెలు, కార, లడ్డు, సున్నుండలు, కరిజెలు, కజ్జికాయ, గవ్వలు తయారు చేస్తున్నారు. ఇవి మొత్తం ఆయా గ్రామాల్లోని రైతుల వద్దే ముడి సరుకులను కొనుగోలు చేసి స్వచ్ఛమైన వేరుశెనగ నూనెతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారు. శ్రీ వంటిల్లు ఇది స్థాపించి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాము. అది ఎట్లా అంటే నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వాలని ముందు అసలు నా కాన్సెప్టు. అది ఏ రకంగా అంటే ఇప్పుడు బయటకు వెళ్తుంటే ఫుడ్డు షాప్స్లో అక్కడ తినలేకపోతున్నాం. కల్తీ నూనెలు, కల్తీ నీళ్ళు అన్నీ అట్లా ఉంటున్నాయి. అలా కాకుండా మా గ్రామంలోనే, మా తోటల్లోనే, మా రైతుల వద్దే అన్నీ కొనుక్కుంటూ అట్లా నాణ్యమైన ప్రొడక్ట్స్ అన్నీ అందించాలని పచ్చళ్ళు కానీ, పిండి వంటలు కానీ, పొడులు కానీ అన్నీ ఇలా నాణ్యతతో కూడిన సరుకులన్నీ మీకు అందిస్తున్నామండి. అట్లాగే మేము వాడే నూనెలు, నెయ్యి, వెన్న ఇది కూడా మా సొంతగానే మేము తయారు చేసుకుంటున్నాము. లేదంటే మా గ్రామస్తుల దగ్గర మేము కొనుక్కుంటున్నాము. మా తోటల్లో కూడా టమాటా, వంగ ఇవన్నీ వేసుకుని, గోంగూర, పండుమిర్చి ఇవన్నీ మా తోటల్లోనే పండించుకుని మేము అన్నీ సప్లై చేస్తున్నామండి. అవన్నీ యూజ్ చేసుకుని మేము అమెరికా, కెనడా, లండన్, దుబాయ్ ఈ నగరాలకు కూడా సప్లై చేస్తున్నాము. అది కాకుండా హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, గుడివాడ ఇటు కూడా సప్లై చేస్తున్నాము. డబ్బులు పోయినా నాణ్యమైనది ఇస్తున్నారు, మనకి క్వాలిటీగా ఇస్తున్నారు. మనకు ఫుడ్ అనే పేరు, మంచి పేరు సంపాదించుకోగలిగాము. అన్నీ సాంప్రదాయ వంటకాలేనండి మా దగ్గర. అరిసెలు కానీ, బూరెలు కానీ, కజ్జికాయలు కానీ, చెక్కలు కానీ, కారపూస కానీ, చెకోడీలు కానీ ఇట్లా మన వెనకటి తరం వాళ్ళు ఏదైతే చేసేవాళ్ళో మేము కూడా అదే చేస్తున్నాము. అట్లాగే ఇస్తున్నాం కూడా. వెనకటి తరంలో రుచి మేము మీకు అందించగలుగుతున్నాము. దాదాపు పచ్చళ్ళు కానీ, పొడులు కానీ, ఈ పిండి వంటలు స్వీటు, హాటు కానీ దాదాపు 100 రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నామండి. మేము రోజు ఆర్డర్ల మీద సప్లై చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకుంటున్నామంటే మా అందరం కలిసి ఒక పెద్ద ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక 2 నెలల ప్రొడక్షన్ కూడా అవుతుంది. ఇంకా నాణ్యతతో కూడిన సాంప్రదాయ వంటకాలు మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాము. అట్లాగే పండగ రోజుల్లో ఈ పెద్దవాళ్ళు అయిపోయి లేకపోతే ఈ జనరేషన్ మారి కొన్ని వంటకాలు ఎవరికి రావట్లేదు. అవి కూడా పండగ రోజుల్లో గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలు, పులిహార, దద్దోజనం, పాల తాలికలు ఇవి కూడా మేబీ పండగ రోజుల వరకే మేము అందించగలుగుతున్నాము. అది కూడా అవైలబుల్ ఉంది. ఇంకొకటి కూడా ప్రొడక్షన్ మిషనరీ తీసుకొచ్చి స్థాపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు. పచ్చళ్ళు, గోంగూర, పండుమిర్చి, మామిడికాయ, టమాటా, ఉసిరికాయ, ములక్కాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లిపాయ, దొండకాయ, చికెన్, మటన్, ఫ్రాన్స్ అండి. ఆర్డర్స్ మీద ఇస్తాము. అవిసె గింజలు, నువ్వుల పొడి, వేరుశనగ పొడి, నల్లగారం, కరివేపాకు కారం, మునగాకు పొడి. ఒక మురుకులే దాదాపు మేము 15 రకాలు చేస్తున్నామండి. మురుకుల్లోనే చెక్కిడాల్లో కూడా అలా 10-15 రకాలు చేస్తున్నాము. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. కరివేపాకు మురుకులని, కరివేపాకు చెక్కిడాలని, మునగాకు మురుకులు, మునగాకు చెక్కిడాలు, ఇట్లా పాలకూర చెక్కిడాలు, పాలకూర మురుకులు, చెక్కలు కూడానండి. చెక్కలు కూడా పాలకూరతో చేస్తున్నాం, మునగాకుతో చేస్తున్నాం, కరివేపాకుతో చేస్తున్నాం. ఇట్లా అన్ని రకాలు మనకి ఏదైతే హెల్త్కి ముఖ్యమో అది తీసుకుని దాని నుంచి మేము ప్రోడక్ట్ తయారు చేస్తున్నామండి. దాదాపు 10 మంది ఉన్నారు మన దగ్గర. 10,000 చొప్పున ఇస్తున్నాను. మనిషికి 10,000 ఇస్తున్నాను. అవన్నీ పోగా సరుకులు పోను, ఖర్చులు పోను, అన్నీ పోను నాకు ఒక 50,000 మిగులుతాయి.
చాలు ఇంతవరకు, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మా గ్రామంలో మేము ఇంత పెద్ద ప్రొడక్షన్ చేస్తున్నాము అనేది చాలా గర్వంగా ఉంది మాకు. రుచి, నాణ్యతలో రాజీ లేకుండా పిండి వంటలు, పొడులు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా దాదాపు 100 రకాలను తయారు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం శ్రీవంటిల్లు పేరుతో హోమ్ ఫుడ్స్ ప్రారంభించిన వీరు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలతో పాటు అమెరికా, కెనడా, లండన్, దుబాయ్ దేశాలకు ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. ఇక్కడ ఎలా అయితే అమ్ముతున్నానో అమెరికా అక్కడ కూడా సేమ్ ప్రైసెస్ పెట్టి ఇచ్చేస్తున్నాను. పచ్చళ్ళు కూడా అండి 500 అండి. ప్యాకింగ్ వచ్చేసి బాక్సెస్లో చేస్తున్నాం, పౌచెస్లో చేస్తున్నాం, కవర్స్లో చేస్తున్నాం. అట్లా ఎవరు ఎలా అడిగితే అలా చేస్తున్నాము. కేజీ, పావు కేజీ దగ్గర నుంచి మొదలండి మా దగ్గర నుంచి. అయితే నేను చెప్తున్నాను కదా, మా గానగ నూనె కాబట్టి, మా తోటల్లో పండే కాబట్టి నేను నా రైతుల కోసం నేను 500కి అమ్ముతున్నాను. మార్కెట్లో 300 కొండొచ్చు, 400 కొండొచ్చు, బట్ నేను మాత్రం 500కి అమ్ముతున్నాను. అన్ని పచ్చళ్ళు ఒకే రకం అండి. ఒక్క మామిడికాయ పచ్చడి మాత్రం 600 చేస్తున్నాను, ఎందుకంటే అది నువ్వుల నూనెతో చేస్తారండి. ఆ నువ్వుల నూనె వల్ల కొద్దిగా రేట్ ఎక్కువ. మటన్కి ఒక రేటు, చికెన్కి ఒక రేటు, ఫ్రాన్స్కి ఒక రేటు ఉందండి. చికెన్ 700, బోన్లెస్ అయితే 1000, మా ఫ్రాన్స్ అయితే 1500, మటన్ అయితే 2000. అట్లా నేను కొన్ని తీసుకుని చేస్తున్నానండి. అవి కూడా నాకు ఈ లేడీసే సప్లై చేస్తున్నారండి. చక్కగా నాకు తీసుకొచ్చి ఫ్రెష్గా ఇస్తున్నారు. ఈ గ్రామంలో ఇంత పెద్ద ఇదిగా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. రైతు వారీగా వాళ్ళు మహిళలందరూ రైతులే. నేను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చాను, మళ్ళీ ఒక రైతుని చేసుకున్నాను. ఇంకోటి ఏం చేశారంటే, నేను పర్టికులర్గా వీళ్ళందరూ బయటకు వచ్చి తెచ్చుకోలేని వాళ్ళు, లేకపోతే కుదరని వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు. నూజివీడు మొత్తం ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టాను. మొత్తం మనకు ఆర్డర్ ఇస్తే ఫోన్లో మా బాయ్స్ వచ్చేసి అందరికీ ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాడు. నూజివీడులో ఆ ఫెసిలిటీ మాత్రం అవైలబుల్ చేశాను నేను. లడ్డు 300, నేతరిసెలు 500, మామూలు అరిసెలు 300, కజ్జికాయలు 350 కేజీ, మిఠాయి వచ్చి 350, వేరుశనగచ్చు 350, అట్లా చెక్కలు 350, గవ్వలు 350, చెక్కిడాలు 300. ఇట్లా కొంచెం ఒక మార్కెట్ మీద ₹1 ఎక్కువే తీసుకున్నా ఎంత నాణ్యతతో ఇస్తున్నానని తెలుసుకున్నారు ప్రజలు. తెలుసుకుని నా దగ్గరికి వస్తున్నారు. దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క సొంత పొలం పనులు చేసుకుంటూనే ఈ వంటలను తయారు చేస్తున్నారు. అంతేకాదు తమ పొలాల్లో పండిన పంటలు, పాలు, వెన్న, నెయ్యి లాంటివి బయట అమ్మకుండా శ్రీవంటిల్లుకే అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ నుండి మాకు పాడి గేదెలు అవన్నీ ఉన్నాయండి. అవి చూసుకుని మా పాలు, పెరుగు, వెన్న కూడా ఇక్కడికి శ్రీవంటిల్లు దాంట్లో మేము వర్క్ చేస్తామండి. దానికి అన్ని మా నుండి వచ్చేవే మొత్తం ఇక్కడ సప్లై చేసి ఆవిడ అన్ని విధాలా సహకరిస్తూ అన్నీ చేస్తూ మా ఇంట్లో పండినవే మేము సప్లై చేస్తా మేము అన్నీ చేస్తున్నామండి. మార్కెట్ రేట్ ఇస్తున్నారండి, ఇంకా అంతకన్నా ఎక్కువే చూస్తున్నారు. ఒక్కోసారి మార్నింగ్ 8, 7కి అలా వచ్చేస్తామండి. పండగలకు అన్నిటికీ అలా ముందు వచ్చేసి అన్ని ఆవిడకి అన్ని విధాలా సహకరిస్తున్నాం. 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం వచ్చిందండి. ఇది పెట్టిన కాడ నుండి వస్తున్నామండి మేమందరం. మేము ఫస్ట్ నుంచి మా 4-5 సంవత్సరాల మట్టి మేము అక్కినేని చందు గారికి తోటలోకి పనికి వెళ్తాము. ఆ పని అయిన తర్వాత మళ్ళీ మేడం గారు పిలిస్తే ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ ఇక్కడ వంటల దగ్గర ఉండిపోతాము. మా ఇంటి దగ్గర కూడా కూరగాయలు అవి కాస్తాయండి, మాకు తీసుకొస్తాము ఇక్కడికి. 3 సంవత్సరాల మట్టి మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు. సర్పంచ్ గారి కాడ నుంచి కూడా మేము మమ్మల్ని ఆ రోజులు పెట్టరు, మేము వాళ్ళు వదిలిపెట్టము. అట్లా జరిగిపోతుందండి మాకు. అన్ని కూరగాయలు పండుతాయండి, వంకాయ, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, అన్ని కూరగాయలు పండుతాయండి. సొరకాయలు ఇక్కడికే తీసుకొస్తామండి. తీసుకొచ్చి ఇక పాలు, పెరుగు, పాడి గేదెలు ఉంటాయండి. మాకు కూడా వ్యవసాయం అంత కొద్దిగా నెయ్యి కావాల్సిన, పాలు కావాల్సిన ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేళ్తాం మేడం గారికి. మాకు తగిన రేట్లు వేసి పంపిస్తారు మాకు. పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు మొత్తం 100 రకాలు. ఇంట్లోనే పిండి వంటలు చేస్తూ ఆహారమే ఆరోగ్యం, అదే విజయ రహస్యం అంటున్నారు ఈ వంటిల్లు మహిళలు. కొడవలి పట్టి పంట కోయడమే కాదు, అవే చేతులతో కమ్మని రుచులను అందిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్న వీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.